హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అదేవిధంగా వివిధ పాఠశాలకు కూడా కొత్త ఉపాధ్యాయులు బదిలీపై రావడం జరిగింది. అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్స్ కూడా మనకు బదిలీ కావడం జరిగింది. ఈ విధంగా మన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కొత్త వారు రావడం వల్ల మన విద్యార్థుల యొక్క వివరాలు కానీ, పాఠశాలకు సంబంధించిన వివరాలు కానీ, అదేవిధంగా అనేక మనకు వివరాలన్నీ కూడా యూడైస్ ప్లేస్లో నిక్షిప్తం చేయవలసిన అవసరం ఉంటుంది. దీనికి గాను మనం పాఠశాల యొక్క యూడైస్ ప్లేస్ లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు గారి యొక్క ఫోన్ నంబరు, అదేవిధంగా పేరుతోటి అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు హెడ్ మాస్టర్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల యూడైస్ ప్లేస్ లాగిన్లో మనకు ఒకవేళ పాస్వర్డ్ రాకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే ఓల్డ్ హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్కు మనకు పాస్వర్డ్ పోతుంది. కాబట్టి చాలా ఇబ్బంది కావడం జరుగుతుంది. కాబట్టి కొత్తగా వచ్చిన ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు వారి యొక్క పేరు మరియు వారి యొక్క మొబైల్ నెంబర్, అదేవిధంగా వాళ్ళ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సీనియర్ టీచరు, అదేవిధంగా వారి యొక్క మొబైల్ నెంబర్ను యూడైస్ ప్లస్ అనే సైట్ ద్వారా ఏ విధంగా మనము ఎడిట్ చేసుకోవచ్చో ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ మొబైల్ లేదా ట్యాబ్లో udisplus.gov.in అనే వెబ్సైట్ను ఎంటర్ చేసి ఈ సెర్చ్ నొక్కాలి. అప్పుడు సెర్చ్ బార్ మీద మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. అనేక రకాల ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. అందులో రెండవది యూడైస్ ప్లస్ ప్రొఫైల్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ యూడైస్ ప్లస్ అనే ప్రొఫైల్ అనే ట్యాబ్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ఇవి ఓపెన్ కావడం జరుగుతుంది. యూడైస్ ప్లస్ రియల్ డేటా క్యాప్చర్ అని. అందులో మనకు కింద చూస్తే స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్లో 4 రకాల ట్యాబ్స్ ఓపెన్ కావడం జరిగింది. అందులో మొదటి ట్యాబు యూడైస్ ప్లస్ స్కూల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంది కదా, ఆ యూడైస్ ప్లస్ స్కూల్ మేనేజ్మెంట్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా యూడైస్ ప్లస్ స్కూల్ మేనేజ్మెంట్ అనేది ఒక కొత్త స్క్రీన్ రావడం జరుగుతుంది. అక్కడ మనకు ఒక బుక్ మీద ఏదో రాస్తున్నట్టు మనకు ఒక ప్రొఫైల్ పిక్చర్ ఉంది. దాని ప్రక్కన లాగిన్ ఫర్ స్కూల్ డైరెక్టరీ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అనేది ఒకటి చిన్న బాక్స్ ఓపెన్ కావడం జరిగింది. దానిలో మన యూజర్ నేమ్, అదేవిధంగా పాస్వర్డ్, అదేవిధంగా క్యాప్చర్ అనేది అడగడం జరిగింది. యూడైస్ ప్లేస్లో మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ను, అదేవిధంగా పాస్వర్డ్ ప్లేస్లో మీ పాఠశాల యొక్క పాస్వర్డ్ను, అదేవిధంగా ఇచ్చినటువంటి క్యాప్చర్ను ఎంటర్ చేసి అక్కడ మనం లాగిన్ అనే బటన్ను మనము క్లిక్ చేయాలి. లాగిన్ బటన్ మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. యూడైస్ ప్లస్ వెల్కమ్ టు అని హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఉంటుంది, అంటే ఓల్డ్ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు ఉంటుంది. వెల్కమ్ టు అనేది మనకు మన స్కూల్ పేరు కూడా ఉంటుంది. ఎంపీపీఎస్ ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ యొక్క డైస్ కోడ్ అవన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. స్కూల్ నేము, యూడైస్ కోడ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, అదేవిధంగా మండల్ పేరు, ఏది స్కూల్ కేటగిరీ, ప్రైమరీ, యూపీ అవన్నీ కూడా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. అంటే మనకు మెయిన్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, అదేవిధంగా మొబైల్ నెంబరు ఎడిట్ చేయాలి. ఇక్కడ పైన చూస్తే మనకు 3 గీతలు కనిపిస్తున్నాయి కదా, ఆ 3 డాట్స్ మనము క్లిక్ చేయాలి. ఆ 3 డాట్స్ని క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది. మనకు యూడైస్ ప్లస్ అని 5 ట్యాబ్స్ ఓపెన్ కావడం జరిగింది. హోము, మై ప్రొఫైలు, కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేటు, అడిషనల్ డీటెయిల్స్ అప్డేటు, లోకల్ డీటెయిల్స్ అప్డేట్ ఉంది. మనకు కావాల్సింది హెచ్ఎం గారి యొక్క పేరు, మొబైల్ నెంబర్ కాబట్టి మూడవది కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ ఉంది కదా, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్డేట్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా మొత్తం కూడా మళ్ళీ ఒక కొత్త బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. మన యొక్క హెడ్ ఆఫ్ ద స్కూల్ ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, అంటే ఓల్డ్ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, వారి యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా సీనియర్ టీచర్ ఎవరైతే ఉంటున్నారో రెస్పాండెంట్ వారి యొక్క పేరు, వారి యొక్క మొబైల్ నెంబర్ 2 కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 మనము మన యొక్క కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, మొబైల్ నెంబరు, అదేవిధంగా ఆ పాఠశాల సీనియర్ టీచర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేరు మరియు మొబైల్ నెంబర్ 2 కూడా ఎడిట్ చేసుకుంటే మనకు యూడైస్ ప్లస్ ద్వారా చేసే అన్ని కార్యక్రమాలన్నింటి కూడా ఒకవేళ మనకు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినా కూడా మన మొబైల్ నెంబర్కి కొత్తగా వచ్చిన హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్కు మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. కాబట్టి మనము తప్పకుండా ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు డైస్ ఫామ్లో మనకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో నింపి డైస్ ఫామ్లో కూడా మన యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, అదేవిధంగా మొబైల్ నెంబర్ కంపల్సరీ కొత్తది. ఇది ఎడిట్ చేస్తే మనకు అదే రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎడిట్ చేయాలంటే ఇక్కడ పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఎడిట్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి. ఎడిట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా రావడం జరుగుతుంది. ఏంటంటే ఏదైతే హెడ్ ఆఫ్ ద స్కూల్ ఆర్ ఇన్ఛార్జ్ టైప్ ఉంది కదా, హెడ్ మాస్టర్ ఉంది కదా, అదేవిధంగా హెడ్ ఆఫ్ ద స్కూల్ నేమ్ ఉంది ఇక్కడ.
ఈ స్కూల్ నేమ్ మనకు ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పేరు ఎడిట్ చేసేసేయాలి. తర్వాత హెడ్ ఆఫ్ ద స్కూల్ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఈ మొబైల్ నెంబర్ కూడా తీసేసి కొత్త మొబైల్ నెంబర్, కొత్త హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయాలి. అంటే పేరు అదేవిధంగా మొబైల్ నెంబర్. కింద చూస్తే మనకు రెస్పాండెంట్ నేమ్ ఉంది. రెస్పాండెంట్ నేమ్ అంటే సీనియర్ టీచర్ యొక్క పేరు. సీనియర్ టీచర్ పేరు యొక్క నేమ్ కరెక్షన్ చేయాలి, ఎడిట్ చేయాలి. అదేవిధంగా వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ఎడిట్ చేయాలి. ఒకవేళ సింగిల్ స్కూల్ టీచరే ఉంటే ఒకరే హెడ్ మాస్టర్ ఒకరే రెస్పాండెంట్ ఉంటారు కాబట్టి మనం బాక్స్ క్లిక్ చేస్తే ఈజ్ రెస్పాండెంట్ డీటెయిల్స్ సేమ్ యాజ్ హెడ్ ఆఫ్ ద స్కూల్ అంటే సేమ్ పైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ టిక్ మార్క్ ఇచ్చేస్తే సేమ్ పైన ఉన్న హెడ్ మాస్టర్ గారి యొక్క పేరే ఇక్కడ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. లేదు 2-3 టీచర్లు ఉంటే ఇక్కడ హెడ్ మాస్టర్ పేరు కింద సీనియర్ టీచర్ పేరు, వారి యొక్క మొబైల్ నెంబర్, హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు, మొబైల్ నెంబర్ రెండింటి కూడా ఎడిట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఎడిట్ చేస్తే మన డైస్పేస్ ద్వారా వచ్చే మనకు ఓటీపీ అన్నీ కూడా కొత్త వారికి, కొత్త హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్కు మనం వెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అప్డేట్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి. అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు మొబైల్ నెంబర్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ మనకు గ్రీన్ కలర్లో రావడం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ప్రతి పాఠశాలలో కొత్తగా వచ్చిన ప్రధానోపాధ్యాయులు మరియు సీనియర్ టీచర్లు వారి యొక్క పేరు మరియు మొబైల్ నెంబర్ను యూడైస్ ప్లస్ అనే సైట్ ద్వారా మనము ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎడిట్ చేసుకున్నప్పుడే మనకు వచ్చే ఓటీపీలు కొత్తగా వచ్చిన హెచ్ఎం గారి యొక్క మొబైల్కి వస్తాయి. లేకపోతే మనం అప్డేట్ చేయకపోతే మనకి ఎవరైతే ట్రాన్స్ఫర్ అయినో మన పాఠశాల నుంచి వాళ్ళకి మనకు మొబైల్ నెంబర్కు ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క హెడ్ మాస్టర్ గారు ఈ యొక్క ఆప్షన్ను మనము ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.